సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది. ఇది 14 మీటింగ్ జరుగుతారు. ఇది నేను మీకు మాట ఇచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా, ఇప్పటికీ నేను మీకు మాట ఇస్తున్నాను. ఆల్రెడీ 14వ తారీఖు అయితే 323 కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు. ఇది చాలా లేయర్డ్గా జరుగుద్ది. సో మొదట 2 మీటింగ్లు అయినాయి, ఇప్పుడు 3వ మీటింగ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నా నమ్మకం 323 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన సీ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఇది నేను మీకు మాట ఇస్తున్నాను. నేను కింద పడతానో మీద పడతానో ఇబ్బందులు పడతానో, నేను మన కోసం, మన మత్స్యకారు కుటుంబాల కోసం, మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం, మన పిఠాపురం కోసం నేను మీకు మాట ఇస్తున్నాను. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది. దానికి నిధులు కూడా ఎలాగ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా ఆల్రెడీ మనకి కేంద్ర ప్రభుత్వం సానుకూల తెలియజేశారు. కానీ అది 320 కోట్లు ఇవ్వాలా లేదా 250 వాటి మీద ఊగిసలాడుతూ ఉంది మనకి మాటలు. సో నేనేం కోరుకున్నానంటే 323 కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలని వారికి తెలియజేశాను.